హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఇంకా జ్యోత్స్న అయితే జరిగిన దానికి బాధపడుతూ ఉంటుంది. అదే టైంలో పారు వచ్చి, "ఏమే, నిన్నెవరైనా బొట్టెట్టు పెట్టేవాళ్ళా? పద భోంచేద్దాం. నువ్వు వెళ్ళు తిని గ్రాన్ని. జరిగింది ఏదో జరిగిపోయింది. మర్చిపో." "ఏంటి మర్చిపోయేది? ఏంటి? చెప్పు గ్రాన్ని, ఏంటి మర్చిపోయేది?" "బోర్డు మీటింగ్లో నన్ను అందరి ముందు జోకర్ని చేశారు. పలికి మాలిన పని మనిషి ముందు బోర్డు మెంబర్స్ అందరూ నన్ను అవమానించారు. మా డాడీ, మా తాత, మా మమ్మీ అందరూ కలిసి ఆ పని మనిషికి ఉన్న అర్హత కూడా నాకు లేదని ప్రూవ్ చేశారు. మరేం చేస్తామే? మన టైం బాగోలేదు. లేదంటే 2 పెళ్ళిళ్ళు చేసుకున్నవాడు సీఈఓ ఏంటి? ఈ మాటలు ఇప్పుడు కాదు, అందరి ముందు మాటలు గ్రాని. నువ్వు అడిగావు కదా, నువ్వేమైంది? నీ ముందు చీకుట్టారు. నేను అడిగినప్పుడు అదే అంటారు. నువ్వు దీపని ఎందుకు పొడవలేదు? అది సీఈఓగా ఉంటే పొడిచి పారేద్దాం అనుకున్నాను. కానీ అది కూడా ట్విస్ట్ ఇచ్చింది. ఇవన్నీ జరగడానికి కారణం బావ. బావ చేసే ప్రతి పని వెనుక ఓ బలమైన కారణం ఉంటుంది. దీని వెనుక కూడా అలాంటిది ఒక కారణం ఉంది. అదేమైందంటావు? ఇంకేంటి, నీ చేతగానితనం అని పారు అంటూ ఉంటే, నువ్వు చేతగాని దానివే. కంపెనీ నడిపించే బాధ్యత నీకు ఇచ్చారు. ఏం చేసావు? నాశనం చేశావు. మీ తాత, మీ నాన్న లాంటి తెలివైన వాళ్ళు ఉండి కూడా కంపెనీ నెక్స్ట్ లెవెల్కి వెళ్లకుండా కాపాడలేకపోయావు. నేను అనుకున్నది చేశాను కానీ దాంట్లో ఫెయిల్ అయ్యాను. అందుకు దానికి ఇంతగా అవమానించాల్సిన అవసరం లేదు. నేను తప్పు చేశానన్న బాధ నీలో కొంచెం కూడా లేదు కదనే. కాలుకు తగిలిన గాయం ఎలా నడక నేర్పిస్తుందో, మనసుకు తగిలిన గాయం ఎలా బ్రతకాలో నేర్పిస్తుందని తాత ఎప్పుడు చెప్తుండేవాడు. నేను చేసిన తప్పుల నుంచి నేను కొన్ని నేర్చుకున్నాను. సరిదిద్దే లోపే సెండ్ ఆఫ్ ఇచ్చారు. నన్ను ఓడించాలనుకునే ఎవ్వరిని వదిలిపెట్టాను గ్రాని. దీపని, బావని ప్రశాంతంగా ఉండనిస్తాననుకుంటున్నావా? ఈ జ్యోత్స్న ఎంత డేంజరో బావకి, దీపకి తొందరలోనే అర్థమయ్యేలా చేస్తాను గ్రాని. ఇక కార్తీక్ గారు దీప అయితే వస్తూ ఉంటుంది పాల గ్లాస్ తీసుకొని. "పాలు తాగు బావా." "నువ్వే తాగు" అని కార్తీక్ అయితే పడుకుంటూ ఉంటాడు. "ఏంటి నువ్వే తాగు, అట్టి తిరిగి పడుకుంటున్నావు? నాకు నిద్ర వస్తుంది." "నీకు వచ్చేది నిద్ర కాదు, కోపం." "అబ్బా, నన్ను పడుకొనిస్తావా లేదా? అత్తని ఎందుకు ఇబ్బంది పెడుతున్నావని నేను ఒక మాట అన్నానని దాన్ని పట్టుకొని సాధిస్తున్నావు బావా, అంతేనా?" "నేను ఎవరిని సాధించాల్సిన అవసరం లేదు. నేను అన్న దాంట్లో తప్పేమని చెప్పు బావా." "చెప్తాను విను దీప. అమ్మ నాన్న మధ్య ఏం జరిగింది, ఎందుకు దూరంగా ఉండాల్సి వచ్చింది అనేది పక్కన పెడితే, పిల్లలు తల్లిదండ్రులు కలిసి ఉంటారని కోరుకోరా? మీ అమ్మ నాన్న విడిపోతే చూడగలిగావా? లేదు బావా. వాళ్ళిద్దరిని మళ్ళీ కలిపేంత వరకు మన ఇద్దరం సరిగ్గా తినలేదు, పడుకోలేదు. ఏ, మీ అమ్మ నాన్న గురించి మీ అనుకున్నట్టు మా అమ్మ నాన్న గురించి నేను అనుకోనా? కారణాలు 100 ఉండొచ్చు, 1000 ఉండొచ్చు. పిల్లలైతే అమ్మ నాన్న విడిపోవాలని కోరుకోరు కదా, వాళ్ళు కలిసి ఉండాలని అనుకుంటారు. నేను అలాంటి సాధారణ కొడుకునే దీప. భార్యాభర్తల బంధం అంటే అత్త మావలదేనా? మా అమ్మ నాన్నలు కాదా? మా మాస్టర్ తప్పు చేశాడు, సరిదిద్దుకొని తప్పే చేశాడు. దాన్ని అసలు ఎలా సరిదిద్దాలని కూడా నాకు అర్థం కావట్లేదు. తాత క్షమించి మా నాన్నని దగ్గరగా తీసుకున్నాడు. మా అమ్మ తీసుకుంటుందా లేదా అని నాకు తెలీదు. కానీ ఒకటైతే బాగుంటుంది అని కొడుకుగా నేను అనుకుంటాను కదా దీప. అందరూ కలుస్తున్నారు, అందరినీ మనమే కలుపుతున్నాం బావా. అందరిలో మా అమ్మ నాన్న ఉండాలని నేను ఆశపడినా, కాళ్ళకు ముళ్ళు గుచ్చుకొని రక్తం వస్తే కంట్లో నీళ్లు తిరుగుతాయి. ముళ్ళు కనపడుతుంది, రక్తం కనపడుతుంది, కన్నీళ్లు కనపడతాయి. బాధ పెట్టే ఆలోచనలు కూడా కాలు గుచ్చుకున్న ముళ్ళు లాంటివే దీప. ఇక్కడ ముళ్ళు కనపడదు, రక్తము కనపడదు, కన్నీళ్లు కనపడవు. కానీ 24 గంటలు ఆ ముళ్ళు మనతోనే ఉన్నట్టు ఉంటుంది. మన కన్నీళ్ళు కూడా మనకు కనపడవు. ఎందుకంటే మనం బాధపడుతున్నామని తెలిస్తే మన వాళ్ళు ఎక్కడ బాధపడుతున్నారు అని కన్నీళ్ళని కూడా కడవారు కూడా రాని ఆపేస్తాం. "సారీ బావా, సారీ దీనికి మరదలా. నేను అన్నమాట నేను ఇంత బాధ పెడుతుందని నాకు తెలియదు బావా. తెలిస్తే అనవు కదా. మరి నా మీద ఎందుకు కలిగా బాబా? తెలియాలని. మా నాన్న గురించి మా అమ్మ ఆలోచిస్తుందా లేదా అని నేను ప్రయత్నిస్తున్నాను. కానీ నేను అనుకున్నది జరగలేదు. కానీ ఒకటి మాత్రం నిజం దీప, పైకి చెప్పకపోయినా ఒప్పుకోకపోయినా వాళ్ళిద్దరూ ఒకరినొకరు తలుచుకుంటారు. తలుచుకుంటూ బ్రతకం దిగడే జీవితాలు ఆగిపోద్ది దీప. కుటుంబాన్ని ఒకటి చేయాలని మన సంకల్పం. అందరూ అంటే అందులో మా అమ్మ నాన్న కూడా ఉంటారు కదా. ఉంటారు బావా. మా నాన్నను అందరూ క్షమించారు, మా అమ్మ తప్ప. ఒప్పుకోలేని నిజాల వెనక నిద్రపోనివ్వలేని ఆనందాలుంటాయి. అవి మనసుకు నచ్చిన మనిషి కోసం, ఆ మాట మనిషి కోసం ఎదురు చూస్తూ ఉంటాయి. ఇంకా శ్రీధరే కాంచనకైతే కాల్ చేస్తూ ఉంటాడు. "నా కాల్ కోసం వెయిట్ చేస్తున్నావా కాంచన?" "లేదండి, మీ కాల్ కోసం వెయిట్ చేయట్లేదు." "నా కాల్ కోసం కాకపోతే ఫస్ట్ రింగ్కి ఎలా లిఫ్ట్ చేశావు? ఫోన్ ఏమైనా కార్తీక్ ఇవ్వమంటారా? నేను నీతో మాట్లాడడానికి కాల్ చేశాను. వాడి కోసం చేశారేమో, కాల్ కలవక నాకు చేశారేమో అనుకున్నాను." "కొన్ని జీవితాలు అనుకోవడం తెల్లారిపోతే కాంచన్న. నేను ఇంకా పడుకోలేదండి." తెలివైన సమాధానం. "ఎందుకు ఫోన్ చేశారో చెప్తారా? ఏం జరిగాడో కార్తీక్ చెప్పే ఉంటాడు కదా." "చెప్పాడండి." "నాకు విష్ చేయాలనిపించలేదా? ఎవరు శుభాకాంక్షలు ఎదురు చూడాల్సిన అవసరం మీకేముందండి?" ఇవన్నీ కార్తీక్ అయితే వింటూ ఉంటాడు. "నీకు అవసరం లేదేమో, నేను ఎదురు చూస్తాను కదా కాంచన. కొన్ని రావు అని తెలిసినప్పుడు ఎదురు చూడడంలో అర్థం లేదండి.
నాతో కలిసి భోంచేసేటప్పుడు కూడా ఇలానే అనుకున్నావా? ఈ మాట మరోసారి చెప్పండి. నేను నీతో కలిసి భోంచేసేటప్పుడు కూడా నువ్వు ఇలానే అనుకున్నావా కాంచన్న? నాతో కలిసి భోజనం చేయాలంది అన్నారు. ఒకప్పుడు నా పక్కన నిలబడ్డానికి మీరు రావాలి అని అడిగితే మీరు వచ్చారు కదా. నా మాట మీరు ఒప్పుకున్నప్పుడు మాట ఒప్పుకున్న మనిషిని క్షమించలేవా కాంచన? ఒప్పుకోవడానికి బుద్ధి సరిపోతుందండి, క్షమించడానికి మనసు కావాలి. పోనీ ఆ మనసుతోనే క్షమించు కాంచన. అది చనిపోయి సంవత్సరం అవుతుందండి. నా మనసుకు పాడు కట్టి తలకూరు పెట్టింది మీరే. ఇప్పుడు మిమ్మల్ని క్షమించాలి అంటే మీరు కట్టిన సమాధి నుంచి నా మనసు లేచి బయటికి రావాలి. సమాధి నేను కట్టలేదు, నువ్వే కట్టుకున్నావు. అయితే నన్ను సమాధిలోనే వదిలేయండి. నాకు మనశ్శాంతి లేదు, దానికి నేను కారణం కాదు. ఇంకా శ్రీధర్ చివరికి మామయ్య గారు కూడా నన్ను అర్థం చేసుకుని క్షమించి దగ్గరికి తీసుకున్నారు. నీ తండ్రి పని నువ్వెందుకు చేయలేదు? నా తండ్రి కంటే ఎక్కువ నమ్మకం నేను మీ మీద పెట్టుకున్నాను కాబట్టి నువ్వేం చెప్పాలనుకుంటున్నావో నాకు అర్థమవుతుంది. కానీ నేను చెప్పేది నీకు అర్థం కావట్లేదు. ఈరోజు నేను సాధించాం, కానీ ఆనందం లేదు. భోజనం చేశాను కానీ తృప్తి లేదు. ఎందుకో తెలుసా? నేను నీతో లేను కాంచన. నాకు మీరు కావాలి కాంచన. నేను నీ మీద అధికారం అడగట్లేదు, నేను మీతో బతికే అవకాశం అడుగుతున్నాను. క్షమించాను అని ఒక్క మాట చెప్పు చాలు. ఇప్పుడు మీరు ఎవరితో మాట్లాడుతున్నారు? నా భార్యతో. నీ భార్య మీ ఇంట్లోనే ఉందండి, మరి నీ భర్త ఎవరు అని శ్రీధర్ అయితే అడుగుతూ ఉంటాడు. నిన్నే అడిగేది కాంచన, నీ భర్త ఎవరు? బ్రహ్మదేవుడికి మనుషులు తలరాత రాసి చెయ్యి నొప్పి వచ్చేసిందంట అండి. ఇంకొక్క తలరాత రాసి నిద్రపోదాము అనుకున్నాడు. రాయాలి అనుకున్నాడే కానీ చెయ్యి సహకరించలేదు. అందుకే ఒకటే కదా అని ఎడం చేత్తో రాశాడు. ఆ ఎడమ చేత్తో రాసిన రాత నాదేనండి. ఎడం చేతికి రాత అలవాటు ఉండదు కదా, అందుకే అక్షరాలన్నీ ముక్కలుగా వచ్చాయి. బ్రహ్మ రాసిన నా తలరాత ఎలా ఉందంటే, సిరిగల్ల ఇంట్లో పుట్టాను, అన్నీ ఉన్నాయి, అమ్మ లేదు, పెళ్లి చేసుకున్నాను, కొడుకు పుట్టాడు, వాణ్ణి ఎత్తుకుని తిరగడానికి కాళ్ళకి నడిచే యోగ్యత లేదు, ఉన్నదాంతోనే సంతృప్తి పడ్డాను. నా సౌభాగ్యాన్ని చూసి మురిసిపోయాను. నా ఐదతనమే నా దైవం అనుకున్నాను. నేనిప్పుడు ముత్తైదువునే కానీ భర్త లేడండి. నేనున్నాను కదా అని మీరంటారు, అది లోకానికి. కానీ నా జీవితంలో నేనెప్పుడు ఒంటరిదాన్ని. మళ్ళీ మనం ఒకటి అవ్వలేమా అని శ్రీధర్ అంటూ ఉంటే అప్పుడే కాంచనైతే జోష్న గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్స్కి సీఈఓగా కొత్తగా బాధ్యతలు చేపట్టబోయే మీకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు అని కాంచనైతే ఫోన్ కట్ చేస్తూ ఉంటుంది. ఇంకా కార్తిక్ అయితే కాంచన దగ్గరకు వస్తూ ఉంటాడు. నీ చుట్టూ ఉన్న చీకట్లో ఈ 4 గోడల మధ్య నువ్వు ఒంటరిగా మిగిలిపోలేదని చెప్పడానికి నేను ఇంకా నిద్రపోలేదమ్మా. అంతా విన్నానమ్మా. మీ నాన్న చేశాడ్రా, ఆయన ఏం అడిగారో నాకు తెలీదు. నువ్వు అన్న మాటల్ని బట్టి కొన్ని నేను అర్థం చేసుకోగలనమ్మా. కానీ నేను నిన్ను ఒకటి అడగాలనుకుంటున్నానమ్మా. నువ్వేం అడుగుతావో నాకు తెలుసురా. తెలీదమ్మా, అది నేను అడిగితే కానీ నీకు తెలీదు. అడుగురా. ఏం జరిగినా సరే అమ్మ నాన్న కలిసి ఉండాలని పిల్లలు కోరుకుంటారా లేరా? నేను కొడుకు తల్లిలా కాదురా, ఆడదానిలా మాట్లాడుతున్నాను. నా మాటల్లోనే నీ ప్రశ్నకి సమాధానం దొరకొచ్చురా. చెప్పమ్మా, ఒక ఆడది ఏరు కోరుకుంటుందో తెలుసారా నీకు? గెలుపు. తను అన్నీ గెలిచిన మనిషిగా ఈ ప్రపంచం ముందు నిలబడాలనుకుంటుంది. అలా అనుకోవడంలో కూడా ఒక పొగరుందిరా. ఆ పొగరే ఆడదానికి అందము, ఆభరణం. తన కోరుకున్న గెలుపు తండ్రి ద్వారా దొరకనప్పుడు భర్త ద్వారా ఆశపడుతుంది. భర్త ద్వారా కూడా దొరకకపోతే పిల్లల దగ్గర ఆశపడుతుంటుంది. నా అదృష్టం, నాకు గెలుపు అన్ని చోట దొరికింది. ఇలా అనుకునే ఎప్పుడు ఎవరి ముందైనా తల ఎత్తుకుని మాట్లాడేదానిరా. కానీ నా భర్త నా తల తీసేశాడ్రా. నా పొగురుని చంపేశాడు. నా గెలుపుని నిలువెత్తు లోతుల్లో పాతేశాడ్రా. తెలిసిన వాళ్ళు 4 ఉన్నా అక్కడికి వెళ్ళాలంటే భయం. ఇదిగో వీళ్ళాయన్ని రెండో పెళ్ళో చేసుకున్నాడంట అని నాకు వినపడేలా ఎక్కడంటారో అని. ఓడిపోయిన ఆడదాన్నిరా నేను. భర్త చేతుల్లో ఘోరంగా ఓడిపోయిన ఆడదాన్నిరా నేను. నా ఆత్మాభిమాన్ని నిలబెట్టుకోవడానికి నా కొడుకున్నాడు కాబట్టి ఈ మాత్రమైనా తిరిగి బ్రతకగలుగుతున్నాను. లేదంటే నా మొహం ఇంకెవరికి చూపించేదాన్నే కాదురా. నువ్వేం తప్పు చేసావనమ్మా మొహం దాచుకోవడానికి? భర్త చేసే తప్పులో కూడా భార్యను నిందించే లోకం రాయిది. ఇక్కడ బతకడానికి 4 మంచి మాటలు చెప్పేవాళ్ళకంటే 4 మాటల్ని చంపేసే వాళ్ళే ఎక్కువ. నిన్ను చూసుకునేరా ఏదో మొండి ధైర్యంతో బతుకుతున్నాను. ఏంట్రా కార్తిక్, ఏదో ఆలోచిస్తున్నావు? నీ ప్రశ్నకు సమాధానం దొరికిందా? దొరకదమ్మా. ఆ మనిషి తప్పు చేశాడు, చాలా తప్పులు చేశాడమ్మా. కానీ మారాడు. నా కోసం 10 కోట్లు కట్టడానికి క్షణం కూడా ఆలోచించలేదు. ఆ రోజు మార్పును చూశాను, మంచితనం చూశాను, పశ్చాత్తాపం చూశానమ్మా. నాన్న మనతో మళ్ళీ కలవాలని కోరుకున్నాడు. అది నీకు కూడా తెలుసమ్మా. నువ్వు చెప్పాల్సిందే నువ్వు చెప్పావు. కొడుగ్గా
నేను తండ్రి గురించి తల్లి గురించి కూడా ఆలోచిస్తాను కదమ్మా. గతంలో ఆ మనిషికి మన మీద కోపం ఉందని మనమే అనుకున్నాం, కానీ మన మీద ఎలాంటి కోపం లేదమ్మా. ఆయన కోపం అంతా దీపం మీద. తనే నా ప్రాణదాతని తెలిసినప్పుడు సగం పోయిందిలే అమ్మా. ఏదో ఒక రోజు పూర్తిగా పోతుందమ్మా. ఏదైనా పోవాల్సిందే అమ్మా. అది కోపమైనా ద్వేషమైనా ఇద్దరి మధ్య ఉన్న దూరమైనా సరే అమ్మా. నేనైతే నీ సంతోషాన్ని కోరుకుంటానమ్మా. నీ కొడుకుండగా నువ్వు ఎప్పుడు ఓడిపోవమ్మా. నా తల్లి ఎప్పుడు తలెత్తుకొని ఉండాలి.